హిస్టరీ అనే పదం ఏ గ్రీకు పదం నుండి వచ్చినది? హిస్టోరియా. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చినది. గ్రీకు చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హెరోడోటస్. గ్రీకు చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హెరోడోటస్. హెరోడోటస్ రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది? ద హిస్టరీస్. హెరోడోటస్ రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది? ద హిస్టరీస్. భారత చరిత్ర, సంస్కృతులు, భాష మరియు సాహిత్య అధ్యయనాన్ని ఏమంటారు? ఇండాలజీ. భారత చరిత్ర, సంస్కృతులు, భాష, సాహిత్య అధ్యయనాన్ని ఏమంటారు? ఇండాలజీ. భారత ఇండాలజీ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? సర్ విలియం జోన్స్. భారత ఇండాలజీ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? సర్ విలియం జోన్స్. కింది వాటిలో దేనిని తొలి మంచు యుగం అని పిలుస్తారు? తొలి శిలాయుగం. కింది వాటిలో దేనిని తొలి మంచు యుగం అని పిలుస్తారు? తొలి శిలాయుగం, ప్లీస్టోసిన్. స్వదేశీ సాహిత్యం ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించబడింది? 2 భాగాలుగా. మతపరమైన, లౌకిక సాహిత్యం, మతపరమైన సాహిత్యం. స్వదేశీ సాహిత్యం ప్రధానంగా 2 భాగాలుగా విభజించబడింది. అదేంటి అంటే మతపరమైన సాహిత్యం, లౌకిక సాహిత్యం. ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? తారానాథ్. ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? తారానాథ్. భారతదేశంలో వేసిన మొదటి సంస్కృత శాసనంగా ఏది కీర్తించబడుతుంది? రుద్రదాముని జూనాగఢ్ శాసనం. భారతదేశంలో వేసిన మొదట సంస్కృత శాసనంగా ఏది కీర్తించబడుతుంది? రుద్రదాముని జూనాగఢ్ శాసనం. శాసనాల అధ్యయనాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ. శాసనాల అధ్యయనాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ. ప్రాచీన లిపుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? పేలియోగ్రఫీ. ప్రాచీన లిపుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? పేలియోగ్రఫీ. రాజు యొక్క ఆజ్ఞలను మరియు ఉత్తర్వులను ప్రజలకు తెలియచేయుటకు వేయించిన శాసనాలను ఏమంటారు? రాజుల ఆజ్ఞలు, రాక్ ఎడిక్ట్స్. రాజుల ఆజ్ఞలు. రాజు యొక్క ఆజ్ఞలను మరియు ఉత్తర్వులను ప్రజలకు తెలియజేయుటకు వేయించిన శాసనాలను ఏమంటారు? రాజుల ఆజ్ఞలు. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇవ్వడం గురించి పేర్కొన్న గుప్తుల కాలం నాటి తామ్ర శాసనం ఏది? నలంద తామ్ర లేదా రాగి శాసనం. నలంద తామ్ర లేదా రాగి శాసనం. నలంద తామ్ర శాసనంలో మొదటిసారిగా కనిపించిన పదం ఏది? అగ్రహార. నలంద తామ్ర శాసనంలో మొదటిసారిగా కనిపించిన పదం ఏది? అగ్రహార. నాసిక్ శాసనాన్ని వేయించినది ఎవరు? గౌతమి బాలశ్రీ. నాసిక్ శాసనాన్ని వేయించినది ఎవరు? గౌతమి బాలశ్రీ. కింది వాటిలో రెండో పులకేసి సంబంధించిన శాసనం ఏది? ఐహోలు శాసనం. కింది వాటిలో రెండో పులకేసికి సంబంధించిన శాసనం ఏది? ఐహోలు శాసనం. నాణెముల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్. నాణెముల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? న్యూమిస్మాటిక్స్. లోథల్ మరియు రంగపూర్లలో వరి పొట్టు లభ్యం కావడం వల్ల ఏం నిర్ధారణకు రావచ్చు? ఆ ప్రదేశాలలో వరి పండించినట్లు. లోథల్ మరియు రంగపూర్లలో వరి పొట్టు లభ్యం కావడం వల్ల ఏం నిర్ధారణకు రావచ్చు? ఆ ప్రదేశాల్లో వరి పండించినట్లు. భారతదేశంలో మొట్టమొదటగా కుమ్మరి చక్రం ఎక్కడ బయటపడింది? మోహర్గఢ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుమ్మరి చక్రం ఎక్కడ బయటపడింది? మోహర్గఢ్. పీజీడబ్ల్యూ అనగా పూర్తి రూపం? పెయింటెడ్ గ్రేవర్. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విల్లార్డ్ లిబ్బీ. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త విల్లార్డ్ లిబ్బీ.
కుండల కాల నిర్ధారణకు ఏ డేటింగ్ పద్ధతి అత్యంత అనువైనది? థర్మోల్యూమినిసెన్స్. వృక్ష వార్షిక వలయాల ఆధారంగా కాల నిర్ణయం చేసే పద్ధతిని ఏమంటారు? డెండ్రోక్రోనాలజీ. వృక్ష మరియు వార్షిక వలయాల ఆధారంగా కాల నిర్ణయం చేసే పద్ధతిని డెండ్రోక్రోనాలజీ. ప్రాచీన వాస్తురీతి మరియు శిల్పాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఐకానోగ్రఫీ. ప్రాచీన వాస్తురీతి మరియు శిల్పాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఐకానోగ్రఫీ. కింది వాటిలో లిఖితపూర్వక ఆధారాలు లేని విదేశీ సాహిత్యానికి చెందని గ్రంథం ఏది? పాణిని యొక్క అష్టాధ్యాయి. పాణిని యొక్క అష్టాధ్యాయి అనే ఒక విదేశీ మన ఇండియా సాహిత్యం, స్వదేశీ సాహిత్యం. మిగిలినవన్నీ విదేశీ సాహిత్యాలు. ఇండికా, కితాబ్ ఉల్ హింద్, ది హిస్టరీ ఆఫ్ టిబెట్. నలంద తామ్ర శాసనం అనేది కింది వాటిలో ఏ రకమైన శాసనానికి ఉదాహరణ? దాన శాసనాలు. నలంద తామ్ర శాసనం అనేది కింది వాటిలో ఏ రకమైన శాసనానికి ఉదాహరణ? దాన శాసనాలు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాస్తు మరియు శిల్ప శైలి ఏది? ద్రావిడ శైలి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాస్తు మరియు శిల్ప శైలి ఏది? ద్రావిడ శైలి. ఉత్తర మరియు దక్షిణ భారత శైలులు కలయికతో ఏర్పడిన శైలి ఏది? వేసర శైలి. ఉత్తర మరియు దక్షిణ భారత శైలుల కలయికతో ఏర్పడిన శైలి ఏది? వేసర శైలి. పురావస్తు ఆధారాల వర్గీకరణలో వస్తు అవశేషాలు కింది వేటిని పేర్కొన్నారు? కుండలు మరియు వ్యవసాయ చరిత్ర. వ్యవసాయం చరిత్ర. కుండలు మరియు వ్యవసాయం చరిత్ర. అరబిక్ సాహిత్యానికి ఉదాహరణగా మైండ్ మ్యాప్లో ఇవ్వబడిన గ్రంథం మరియు దాని రచయిత ఎవరు? కితాబ్ ఉల్ హింద్, అల్బెరూని. అరబిక్ సాహిత్యానికి ఉదాహరణగా ఉన్న మైండ్ మ్యాప్ గ్రంథం మరియు దాని రచయిత అంటే గ్రంథం వచ్చి కితాబ్ ఉల్ హింద్, రచయిత అల్బెరూని.